అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. గైస్, ఈ రోజు ఇంకొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు ఉంటుంది. సో గైస్, ఈ రోజు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి డిట్టో అనే కంపెనీ నుండి. సో డిట్టో అనేది ఒక ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీ మాట. సో ఈ డిట్టో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఈ జాబ్ గురించిన డీటెయిల్స్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. మన జాబ్ టైటిల్ ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ మాట. అంటే కస్టమర్ సర్వీస్ కి సంబంధించిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఈ ఇన్సూరెన్స్ కావాలి అని కస్టమర్స్ మనల్ని అప్రోచ్ అవుతారో, సో వాళ్ళకి ఏమన్నా క్వరీస్ ఉంటే రిజాల్వ్ చేయాల్సింది ఉంటుందన్నమాట ఓవర్ ద ఫోన్ కాల్స్ ద్వారా. సో ఇక్కడ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చాలా క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి అప్లై చేసే ముందు మీరు కూడా చదవచ్చు. బేసికల్లీ ఏంటి అంటే కస్టమర్ సర్వీస్ సపోర్ట్ జాబ్ మాట. సో ఇంకా ఎవరు ఈ జాబ్ కి ఎలిజిబుల్ అంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు. అయితే 2019 నుండి బ్యాచెస్ వాళ్ళకి ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మనకైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్ గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఇది వరకు ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ డొమైన్ మీద ఏదన్నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా యాడెడ్ అడ్వాంటేజ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తారు. బట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదండి. సో నో వరీస్. సో ఫ్రెషర్ బేసిస్ మీద కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఇంకా కిందకు వచ్చేస్తే మనకి పర్క్స్ అని చెప్పేసి, అంటే బెనిఫిట్స్ అని చెప్పేసి కొన్ని కీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది రిమోట్ వర్క్, అంటే ఇంట్లోనే ఉండి హ్యాపీగా మీరు ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి ప్యాకేజ్ ఇక్కడ చూసుకుంటే 4 to 5 lakh per annum వచ్చే అవకాశం ఉంది. సో ఒక కస్టమర్ సర్వీస్ సపోర్ట్ జాబ్ కి సో ఇంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు గైస్. అండ్ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ అనేది ఇస్తారు మీకు అండ్ మీ ఫ్యామిలీకి జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత. సో ఇది మాట ఈ రోజు జాబ్ డీటెయిల్స్ అయితే. ఇంక ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ మీకు అప్లై అవ్వాలని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే మీ రెజ్యూమే అనేది అప్లోడ్ చేసేసేయండి. తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అని మెన్షన్ చేయండి. అండ్ నోటీస్ పీరియడ్ నాట్ అప్లికేబుల్ అని నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మెన్షన్ చేయండి. సో గైస్, ఇంక కిందకు వచ్చేసరికి మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో గైస్, ఈ క్వశ్చన్స్ కి రాసిన ఆన్సర్స్ ని బట్టి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఎప్పుడన్నా ఒక టీమ్ లో వర్క్ చేసినప్పుడు, సో మీరు ఏదన్నా సొల్యూషన్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు, సో అది ఎంత బాగా పెర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయగలిగింది ఒక టీంలో అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడన్నా మీరు టీం ఏదన్నా మర్చిపోయిన విషయాన్ని మీరు సరిగ్గా చూసి ఆ మిస్టేక్స్ ని ఐడెంటిఫై చేయగలిగారా అని చెప్పేసి ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఒక పర్సన్ లో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని గమనించినప్పుడు సరిగ్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగారా. సో ఇలాగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో గైస్, మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫ్రెషర్ బేసిస్ మీద అప్లై చేస్తున్నారు కాబట్టి, సో మీ కాలేజ్ లో కానీ మీరు చదువుతున్నప్పుడు కానీ ఏదైనా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు, టీమ్ గా ఏదన్నా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు, సో అప్పుడు జరిగిన విషయాలు అయితే మీరు రాయండి. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే ఒకసారి గూగుల్ కూడా చేయండి. సో యాజ్ ఇట్ ఈస్ గా ఈ క్వశ్చన్ అనేది కాపీ చేస్తే మీకు దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ అయితే వస్తాయి. సో మీరు అలా కూడా చదివి అర్థం చేసుకుని కూడా మీ ఓన్ గా అయితే రాయొచ్చమాట. సో గైస్, ఇంకొకసారి చెప్తున్నాను, ఇక్కడ రాసే ఆన్సర్స్ ని బట్టే మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా షేర్ చేయాలా అనుకుంటున్నారు, అది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ ఓపెనింగ్ గురించి ఎలాగ తెలిసింది అని చెప్తున్నారు. ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసేయండి. వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీ ప్రొఫైల్ కనుక సెలెక్ట్ అవ్వి మీరు రాసిన ఆన్సర్స్ కానీ మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమే కానీ వాళ్ళకి నచ్చితే మీకు విత్ ఇన్ 1 to 2 weeks లోనే రెస్పాన్స్ అనేది వస్తుంది. మెయిల్ కమ్యూనికేషన్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు. సో బేసిక్ క్వశ్చన్స్, హెచ్ఆర్ రౌండ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో అందులో కూడా సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో గుడ్ ఆపర్చునిటీ గైస్. 4 to 5 lakh per annum కస్టమర్ సర్వీస్ సపోర్ట్ జాబ్ కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యాకేజ్ అనేది కూడా సూపర్ గా ఉంది. సో యూస్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మరి కొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తే అంతవరకు స్టే హోమ్, స్టే హెల్దీ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.